నామములో కొద్దిమైన పనులు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, 280 దేశాలలో నేటికి 800 కోట్ల మంది ప్రజలు బ్రతుకుతున్నారు. ఈ ఆరిన నేల మీద 400 కోట్ల మందికి పైగా ఆయన నమ్ముకున్నవారు ఉన్నారు. ఈ 400 కోట్ల మంది 280 దేశాలలో యావత్తు ప్రపంచంలో ఎవరి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నారు అనేది మనం ఆలోచించగలిగితే ఒకే ఒక యేసుక్రీస్తు వారి గురించి. ప్రపంచ దేశాలలో పుట్టినది మొదలుకొని ఆదాము గారు నుండి ఇప్పటి వరకు మహనీయులు గాని, చరిత్రలు మార్చిన వారు గాని, ప్రపంచ దేశాన్ని గడగల్లాడించిన అలెగ్జాండర్ లాంటి వారు గాని, ఎంతమంది మహనీయులు పుట్టిన ఎవరు జన్మదినమైన మరణదినమైన కాలగర్భాలలో కలిసిపోయినవే తప్ప నేటికి ఇన్ని దేశాలలో మాట్లాడుతున్నది, వినబడుతున్నది క్రీస్తు వారి గురించి మాత్రమే. అలాంటి యేసుక్రీస్తు వారి రాక భూమి మీదకి రావటం ఆ పరమార్థం ఏంటనేది మనకేమైనా అర్థమైందా? ముల్లోకాలు కలిగించిన ఆయన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు కదా. ఆకాశం అవతల దేవుడు దగ్గర ఉన్న ఈ భూమి మీదకి నరావతారముగా రావటం ఏంటండి? మానవుని శరీరాన్ని ధరించుకుని ఈ తల మొదలుకుని పాదాల వరకు మనకున్న శరీరాన్ని ధరించుకుని ఆకలి, బాధలు, సమస్యలు, ఇబ్బందులు, కోరికలతో మనకైతే ఏ ఆలోచనలు అయితే ఉంటాయో అదే ఆలోచన కలిగిన ఈ దేహాన్ని ధరించుకోవడానికి కారణం ఏమిటి? లోకాన్ని కలిగించిన ఆయన దేవుడిగా భూమి మీదకి వస్తే మనం స్వీకరించలేమా? దైవత్వపు లక్షణాలు కలిగిన ఆయన వాటిని పక్కన